మళ్ళీ నీళ్ళు పోసుకుంటుంది. ఇప్పుడు సబ్బు రాసుకుంటుంది. సబ్బు రాసుకుంటే ఎర్రపడతారు కదా, అందుకే అంత ఎర్రగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమో. మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా, ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నామంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలష్టపు కబులు చెప్పుద్దు నువ్వు అయ్యను బాకయ్యా. రాజమ్మా, అవునట్ట అత్తారింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వులే పెరిగినా అత్తింట అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలియదే. మన నల్లమణికి లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లరెగొట్టేసి తెంగురంగా మరి పొగుడు తెలిపోతాం. అత్తలేని కొడలు తమ్మరాలే వాళ్ళని, కొడలేని ఎత్తకడమంతరాలే వాళ్ళని, జంతువులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులు ఎవరిస్తారని బాబిస్తారా వాళ్ళని. వాళ్ళే రారా నోరు మూసుకుని. పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినాడు. పచ్చిపచ్చోని నేను ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. అమ్మా, నాకు రంగు ఇష్టమని నీకెలా తెలుసు? భలే భలే బాల్తా పడ్డావు. అది అత్త కావాలనుకోలేదు, నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దుంది, నేనే పట్టుబట్టి కనిపించాను కదత్త. అవునే మళ్ళీ దానికి గంపిడని ఓణీలున్నాయి. ఇప్పుడు అది ఏం చేసుకుంటుందిరా అన్న వినిపించుకోవాలా? ఉన్న చిల్లరంతా ఇప్పించి కొనిపించాడు. ఎర్రేదవని ఎర్రేదవా. చూసామని నేనే కనిపించాను, నేనే కొనిపించాను. ఎందుకు ఎగురుతావు? పడిపోతావు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగా అందంగా ఉంది. తలుపుకు తెర, తొట్ల పూలు, అరే బల మీద దుప్పుడేసావే. ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవడం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మొహం చూడు. ఇదిగో నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాళ్ళు చూడడానికి వస్తున్నారు, అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నీ వెదమోహం వేసుకుని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు, అర్థమైందా? సర్లే మళ్ళీ. ఓసారి రాములరికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బొండం తెచ్చిందంట, ఈ తొండేమో పుచ్చపోసిందంట. అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోతుందేమరా, ఈసారి వస్తే పోయిందిరా. అరే దాన్ని వదిలేయండిరా, వదిలేయండిరా. పోరా, ఉడతను చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోర వచ్చాయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి 2 మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే. ఎక్కడా? ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. లూజా? అవును, ఇది మా అత్తమ్మ ఇచ్చింది. మా మళ్ళీ వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. మళ్ళా? అవునండి, మా మళ్ళీ అంటే ఏమనుకున్నారు, ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద మరిచి కూడా పాస్ అయిపోయింది. అయితే మన మళ్ళీ అయి ఉంటుంది. అవునవును. అయితే మా మళ్ళీ మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు. మీ ఊళ్ళో జరగబోయే తిరణాలకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట. అవును అవును. ఇంతకీ నువ్వెవరు? చెప్పను. మళ్ళీకి చుట్టానివా? చెప్పలేక చెప్పను. కావాలంటే మా మళ్ళీనే అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా? అత్త మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, జాబ్ సైడ్ పట్టు తొందరగా చేయరా. అప్పిచ్చి సచ్చిన. మన విశాలాక్షి టీచర్ కనిపించి నేను అడిగింది. ఏమండి? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అంది. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేది? సినిమాకి వెళ్దాం అన్నావు కదా, పదపరా. ఉండు, అమ్మని అడిగొస్తాను. వస్తాను. అమ్మా, అమ్మో,
ఏంటి? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటి? మరి ఉత్తిని చూపిస్తారేంటి సినిమా? ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు? రూపాయలు ఇక్కడేం చెట్లకు కాయటల్లా. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా. అంటే కోడి పెట్టలు పట్టుకుంటావు. పోలాకే ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. పసిపిల్లలు ఎడితే అర్థం మగవాడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళ ముందు చాపుతావరా. యాదవ్ సచ్చినాడని. యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకి ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చూడికి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే. సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు ఐదే ఇస్తా ఈజే ఇస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యే మాటలతో సరే, నేను చేసి చూపిస్తాను. సరే గానీ ఆ గుట్ట ముప్పాలను పట్టుకెళ్ళి ముగ్గురు సరిపోద్దే. చాలదమ్మా, బెంచ్ టికెట్కి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. వచ్చా బెంచీలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గానీ వెళ్ళాలండే. ఏంటా చూపు రుద్దా యాదవ్ సచ్చినాడే. అత్త ఏంట్రా? అత్త ఏంటా అది కూడా చెప్పి కావాలంటే ఎలా పని చేసేటప్పుడు అన్ని వస్తాయి. నష్టం సచ్చినాడు. ఏమే మళ్ళీ ఎలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకొచ్చిన మేకలు అరుస్తావు? అరవట్లేదు, మళ్ళీ పిలుస్తున్నాను. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుందానివి. నేను నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకా. నువ్వు వాళ్ళు బెంచ్ టికెట్కి వెళ్ళి హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్లో జీడి తిని చోడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మొన్న చెరాయి గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్ళు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకా. ఇది వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. సండే సినిమా కూడా. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుంటుందన్నా? ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అన్న ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటి? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నామ కూడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకేసి కట్టబెడతా. కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ.
పువ్వు లాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సురుచిర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి పూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానంతోన పడతులు రారే చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మా మల్లి కురులా నరలించాలి పువ్వు లాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు పువ్వు లాంటి మల్లెకొచ్చే పెళ్ళిడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్ అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి ఆ కుంటాడికి జత ఏమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు.